ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలలో భాగంగా గత వారం కూల్చివేతలలో నెలకొన్నటువంటి వివిధ ప్రాంతాలలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని విల్లాల అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేయడం జరిగింది. ప్రస్తుతం మన మల్లంపేట కత్వా చెరువు పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 170/1 సర్వే నెంబర్లో గలటువంటి అక్రమ విల్లాలను వెలిసినటువంటి విల్లాలను కూల్చివేసినటువంటి ప్రాంతంలో మనం ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు. వెనక ఉంది కత్వా చెరువు. ఇది 170 ఎకరాల పరిధిలో గతంలో విస్తీర్ణంలో 142 ఎకరాల పరిధి వరకు విస్తీర్ణం ఉన్నటువంటి కత్వా చెరువు క్రమంగా కబ్జాలకు గురైందనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆ కారణంగానే ఈ బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా వెలిసినటువంటి నిర్మాణాలను కూల్చివేత ప్రక్రియ చేపట్టినటువంటి హైడ్రా ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి విల్లాలను కూల్చివేయడం జరిగింది గత వారం. అయితే ఇక్కడ మాత్రం కొంత వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి. హైడ్రా కూల్చివేసి వెళ్ళిన తర్వాత ఈ కూల్చివేతలని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే స్వతహాగా అక్కడ మనం చూడొచ్చు క్రేన్లో పూర్తిగా దీన్ని కూల్చివేసింది అట్లే ఉంచకుండా ఆ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ నుంచి తీసేస్తున్నారు. మొత్తం కూడా సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ కూల్చివేతలకు సంబంధించినటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఇంకా మరింతగా తీసేసి ఆ వ్యర్థాలను కూడా నిర్మాణ వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించేటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అంతకుముందు ఇక్కడ మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ పేరుతోనే 2020-21 సంవత్సరంలో 320 విల్లాసులకు కన్స్ట్రక్షన్ చేసింది ఈ సంస్థ. అయితే అప్పటికే 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. కానీ అక్రమంగా ఇంకా ఎక్స్ట్రా విల్లాలకు ఫోర్జరీ సర్టిఫికేట్స్తో నిర్మాణాలు కొనసాగించారనేటువంటి ఒక ఆరోపణ కూడా ఉంది. సో గతంలోనే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కూడా దీనిపైన పర్మిషన్ రద్దు చేయడం మరి సీరియస్ అవ్వడం, ఆ తర్వాత మరలా వచ్చినటువంటి అధికారులు పర్మిషన్ ఇవ్వడం, ఈ రకరకాల పరిణామాల కారణంగా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ఓనర్ ఇక్కడ విల్లాలను నిర్మించడం జరిగింది అక్రమంగా. దీంతో హైడ్రా ఏర్పాటు అయినటువంటి తర్వాత సివియర్ యాక్షన్ తీసుకున్నటువంటి తర్వాత కత్వా చెరువు పరిరక్షణలో భాగంగా ఈ చెరువునంతా కూడా మరలా పరిరక్షించేటువంటిలో భాగంగా ఇక్కడ బఫర్ జోన్లో ఉన్నటువంటి కొన్ని విల్లాలు, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలు మొత్తం ఒక 13 విల్లాల వరకు కూడా గత వారం కూల్చివేసినటువంటి పరిస్థితి ఆ లొకేషన్లో మనకు కనిపిస్తున్నాం. సో కూల్చివేసి మిగతా 3-4 ప్రాంతాలలో కూల్చివేసినటువంటి ప్రాంతాలలో కూల్చివేసిన వ్యర్థం అంతా కూడా అట్లే ఉంది. బట్ ఇక్కడ మాత్రం ఈ వ్యర్థాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్వతహాగానే వాళ్ళ ఓనర్లే, హైడ్రా కాకుండా ఎవరికి వారుగానే ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షనా లేకుంటే విల్లాల ఓనర్ తెలియదు కానీ ఎవరికి వారుగా ఈ వ్యర్థాలన్నిటి కూడా మొత్తం డిమాలిష్ చేస్తూ వ్యర్థాలను తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. సో దీంతో పూర్తిగా ఈ యొక్క చెరువు పరిధి అనేది మొత్తం 2.5 ఎకరాల వరకు కూడా ఇక్కడ చెరువుని కాపాడగలిగామంటూ కూడా మొత్తం మొన్న హైడ్రా ప్రకటించినటువంటి లిస్టులో రిపోర్ట్లో ఏదైతే ఇప్పటివరకు హైడ్రా చేపట్టినటువంటి ఆపరేషన్లో 111 ఎకరాల వరకు కూడా స్థలాన్ని రికవరీ చేస్తామని, 262 నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించినటువంటి హైడ్రా దాంట్లో భాగంగా 111 ఎకరాలలో 2.5 ఎకరాలు ఈ కత్వా చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఈ యొక్క 2.5 ఎకరాల పరిధిని స్వాధీనం చేసుకున్నామని కూడా ప్రకటించింది. సో సుమారుగా ఇది కూడా ఇక్కడ గజం 60 నుంచి 70 వేల వరకు పలుకుతుంది కాబట్టి సుమారుగా ఇది కూడా ఒక ఎకరాకి 30 కోట్ల వరకు ఉండేటువంటి అవకాశం ఉంది అటు ఇటుగా. సో ఆ 70-80 కోట్లకు పైగా ప్రాపర్టీని ఇక్కడ హైడ్రా తమ స్వాధీనంలోకి తీసుకుంది. ప్రభుత్వ భూములను, చెరువులకు సంబంధించినటువంటి భూములను తమ స్వాధీనం చేసుకుంది. దీంతో ఇక్కడ కూడా 2.5 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని చెరువులను పరిరక్షించేటువంటి దిశగా హైడ్రా చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పవచ్చు. సో ఇక్కడ కొంత అప్డేట్ అయితే కనిపిస్తుంది. మిగతా అన్ని ప్రాంతాలతో పోలిస్తే అక్కడ హైడ్రా కూల్చివేసినటువంటి కూల్చివేతల వరకే అక్కడ స్టాప్ అయిపోయిన పరిస్థితి. ఇక్కడ ఈ విల్లాల వ్యర్థాలను కూడా పూర్తిగా తొలగించి ఇక్కడ సర్ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి దీన్ని ఎఫ్టీఎల్ పరిధిని విస్తరించి వాటర్ జోన్ అనేది కూడా ఎక్స్టెన్షన్ చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఇక్కడ మల్లంపేట కత్వా చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి.